హాయ్ ఫ్రెండ్స్, స్వాతి సిస్టర్స్కి వెల్కమ్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇదేంటంటే మేము సత్యనారాయణ స్వామి కొండ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. మీకు చూపిస్తున్నాను కదా, ఇదే సత్యనారాయణ స్వామి కొండ. ఇంకా మా స్వామి మేమైతే మటుకు మా పెళ్లి రోజు సందర్భంగా నెక్స్ట్ ఏంటంటే చెల్లి వాళ్ళకి మాకు కలిపి వ్రతం అయితే చేయించుకుంటున్నామండి. అమ్మ అయితే దండం పెట్టుకుందంట, అందువల్ల వ్రతం చేయించుకోవడానికి వెళ్ళమంటే ఇక్కడ మా అనకాపల్లిలోనే సత్యనారాయణపురంలో సత్యనారాయణ స్వామి కొండ దగ్గర అయితే చేస్తున్నారండి. మాకు ఇంక ఇప్పుడు అన్నవరం అది వెళ్ళే అంత టైం అయితే లేదు. నెక్స్ట్ ఏంటంటే పిల్లలకి స్కూల్స్ అవి కదండి, అందువల్ల చక్కగా కార్తీక మాసం ఇక్కడ కూడా చక్కగా వ్రతం అయితే చేస్తున్నారు. ఇదైతే మటుకు మనకి సత్యనారాయణపురంలోని కొండ కిందే చేస్తారండి వ్రతం అయితే. టికెట్ అయితే మటుకు 400 అవుతుందండి. మీకు ఒక విషయం ఇది చెప్పే ముందు అయితే మటుకు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయడం వల్ల నాకైతే చాలా మోటివేషన్గా ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే మేమైతే ఉదయాన్నే ఫస్ట్ పూజకి అయితే వెళ్ళిపోయామండి. ఉదయాన్నే మేము 5:30కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఫుల్ మంచు చలి అయితే చాలా ఎక్కువ ఉందండి. నేనైతే చెవులకు పెట్టుకున్నాను, చూసారా? నాకైతే మంచు అయితే అస్సలు పడదు. ఇంకా వెళ్ళగానే పంతులు గారు అయితే ఇంకా కొంచెం టైం పడుతుందమ్మా, 6:30 కల్లా స్టార్ట్ చేద్దాము అని అన్నారండి. ఈ లోపు అయితే మేము అక్కడ చెట్టు దగ్గర అది దీపాలు అవి పెట్టుకొని కొన్ని ప్లేసెస్ అలా దీపాలు అవి వెలిగించుకున్నామండి. వెలిగించుకొని ఇంకా టికెట్ అయితే తీసుకున్నామండి. టికెట్ అయితే 400 తీసుకున్నందుకు వాళ్ళైతే మనకి టికెట్తో పాటు ప్రసాదం పొట్లం అయితే ఇస్తారండి. నెక్స్ట్ కొబ్బరి బొండం, పూజ సామాన్లు వాళ్ళే ఇస్తారు. నెక్స్ట్ ఏంటంటే మనం కూడా పట్టుకెళ్ళొచ్చండి. మేమైతే ఒక 6 కొబ్బరికాయలు, అట్టిపళ్ళు, తమలపాకులు కొంచెం మేము పట్టుకెళ్ళాము. లేదంటే పంతులు గారు అవి కూడా ఇస్తున్నారండి. కొబ్బరికాయ, అట్టిపళ్ళు అయితే మనం కంపల్సరీ పట్టుకెళ్ళాలండి. పూజకి ఒక 5 కొబ్బరికాయలు, వినాయకుడికి ఒకటి కలిపి 6 కొబ్బరికాయలు అయితే మనం పట్టుకెళ్ళాలండి. ఇదిగో మీకు చూస్తున్నారు కదా, మా వర్షిని అయితే చూపిస్తుందండి. మా మౌలిక అయితే మీకు చూపిస్తుంది మండపం అయితే. ఆ ఎదురుగుంట కనిపిస్తుంది కదండి, అదే ఆఫీస్ రూమ్. అక్కడే టికెట్లు అయితే ఇస్తారు. ఇంకా సత్యనారాయణ స్వామి మీకు దర్శనం అయితే మీరందరూ కూడా చూడండి. కింద అయితే భలే చిన్న విగ్రహం ఉంటుందండి. పైన కొండ మీద అయితే మటుకు చాలా పెద్ద విగ్రహం ఉంటుందండి. ఎప్పుడైనా ఒకసారి అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇంకా సత్యనారాయణ స్వామిని మీరందరూ కూడా దర్శనం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా పంతులు గారు అయితే మటుకు లోపల గర్భగుడిలో మహానైవేద్యం అది కూడా పెట్టేస్తున్నారు. ఈలోపు రేపు ఖాళీ ఉండమైతే అక్కడ క్లైమేట్ ఉదయాన్నే కదండి చాలా బాగుంది, ప్రశాంతంగా. మీకు ఆ మెట్లు కనిపిస్తున్నాయి కదండి, ఆ మెట్ల దగ్గర నుంచి అది పైకి కొండ అన్నమాట. చాలా బాగుంటుందండి పైన. మా చిన్నప్పుడు అయితే తెగ వెళ్ళిపోయే వాళ్ళమండి. ఇప్పుడైతే అసలు మెట్లు ఎక్కాలంటే భయం వేస్తుంది. కానీ ఇంకా నేనైతే మాది మ్యారేజ్ డే కదండి. మా పెళ్లి రోజు అయితే 23 అండి. ఇంకా అందువల్ల మేము లక్కీగా శనివారం కూడా కలిసి వచ్చింది కదా. మనకి శనివారం అయితే కొంచెం సెంటిమెంట్గా కూడా ఉంటుంది కదండి. నెక్స్ట్ ఆదివారం అయితే కార్తీక మాసం కదండి, ఫుల్ రష్ అయితే ఉంటుంది. అందువల్ల శనివారం అయితే మేము మార్నింగ్ వెళ్ళేసరికి అయితే ఖాళీగా ఉందండి. ఇంకొక 2-3 వస్తారేమో అని కానీ పంతులు గారు చూశారు, కానీ ఇంకా అప్పటికైతే ఇంకెవరు రాలేదు. మేమైతే ఇంకా పెళ్ళిళ్ళు అయ్యాక ఈ వీడియో కానీ ఫోటో కానీ చూసారనుకో, ఈ లోపు పిల్లలతో అయితే మంచిగా ఫోటోస్ అవి అయితే కొంచెం తీయించుకున్నాము. మేమైతే ఆ మెట్లు చూసారండి. కొంతమంది అయితే మా పూజ తర్వాత ఆ మెట్లు పూజ అంతా కూడా స్టార్ట్ చేశారండి. చాలా మంది పసుపు కుంకాలు రాయడం అవన్నీ కూడా పెట్టుకుంటూ వెళ్ళారు. ఇంకా పిల్లలు అయితే మటుకు బాగా ఎంజాయ్ చేశారండి. నేను శాంతి కూడా కొంచెం అలా తిరుగుతూ ఉన్నామండి. మంచు పడుతుంది ఒక పక్క. నెక్స్ట్ ఏంటంటే ఆ క్లైమేట్ అంత మార్నింగ్ చాలా బాగుందండి, ప్రశాంతంగా. ఇంకా నేనైతే ఈ శారీ అయితే మొన్న మన మన్ని తల్లికి పెట్టామండి. ఆ శారీ అయితే ప్లెయిన్ శారీ. నేనైతే ఇంక ఇదే కుట్టించుకున్నాను మ్యారేజ్ డేకి. ఇంకా మీ అందరికీ కూడా గోరింటాకు పెట్టుకున్నాను కదండి, అది చూపిస్తున్నాను. ఇంకా నేనైతే సింపుల్గానే తయారయ్యానండి, అసలు హెవీగా అయితే తయారవ్వలేదు. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల అయితే కొంచెం ఇంట్రెస్ట్ అన్నది రాలేదండి అసలు. ఇంకా అమ్మ చెప్పడం వల్ల అయితే రథానికి అయితే వెళ్ళాము. చాలా బాగా అయితే పూజ అయిందండి. మనకి ఒక 600తో అయితే చక్కగా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చాలా బాగా ప్రశాంతంగా అయిందండి. ఇంకా పిల్లలైతే ఈలోపే మేము మాట్లాడుకుంటూ ఉండగానే సగం కొండ అయితే ఎక్కేసారండి వాళ్ళు. ఇంకా మళ్ళీ మేము పిలుస్తుంటే మళ్ళీ వెనక్కి వచ్చారు. ఇంకా మా మౌలిక, మా తను అయితే మటుకు సగం కొండ వరకు అయితే వెళ్ళిపోయారు. ఈ మధ్యలో అయితే ఆ బ్రిడ్జి కనిపిస్తుంది కదండి, ఇదే గోదావరి కాలువ అంటారండి.
ఇంకా వర్షాల టైంలో అయితే ఏరు బాగా పారుతుంది. మీకు అది చూపిస్తున్నాను. మీరైతే ఒంగొని చూడడానికి కూడా నాకు అంటే అంత హైట్లోంచి కొంచెం ఇదిగా అనిపించింది. మీకు చూసారా ఏరు చాలా బాగుంటుందండి. ఆ ఏరు మీకు ఆ బ్రిడ్జి దాటి మనం వెళ్తే ఇంకా ఆ మెట్ల నుంచి స్టార్ట్ అయితే అలా పైకి కొండండి. చాలా బాగుంటుందండి పైన విగ్రహం. పైన కూడా రథాలు అయితే చేస్తారండి. కానీ పైకి అయితే ఎవరు ఎక్కలేరండి. కొంచెం లాంగ్ ఎక్కువ. ఇప్పుడైతే రోడ్డు కూడా వేస్తున్నారు. మనకి దానికి ఆపోజిట్ దుర్గమ్మ కొండ కూడా ఉంటుందండి. దుర్గమ్మ కొండకైతే రోడ్డు వేస్తారు, కానీ ఇంకా సత్యనారాయణ స్వామి కొండకైతే ఇంకా రోడ్డు అయితే సగంలో ఆగిపోయిందండి. ఇంకా ఈ లోపు అయితే అలా పిల్లలతో అయితే తిరుగుతూ ఉన్నాము. ఇంకా మా పెళ్లి రోజు అయితే ఇలా సింపుల్గా అయితే కంప్లీట్ చేసామండి. ఇంకా పంతులు గారు అయితే వచ్చిమన్నారు. ఇంకా పూజకైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాం ఈలోపు. ఇంకా పూజకు వచ్చి ఇంకా రథానికి కావాల్సినవన్నీ ఇంకెవరూ రాలేదని పంతులు గారు అయితే ముందు మీ 2 జంటలకి చేసేస్తానమ్మా అన్నారండి. ఇంకా మా స్వామి మేము పట్టుకెళ్ళిన పూజా సామాన్లు అక్కడ గురువు గారు ఏంచి మండపం ఇచ్చారండి. మండపం బియ్యం తమలపాకు మీద మనకి సత్యనారాయణ స్వామి కాయిన్ అయితే ఇచ్చారండి. మనకు అన్నవరంలో చేసుకున్నట్టుగానే చాలా బాగా ఇచ్చారండి. ఇంకా మేమైతే మేము పూజా సామాన్లు అన్నీ కూడా అన్నీ సర్దుకుంటున్నామండి. గురువుగారు అన్నీ అక్కడ దగ్గరుండి చక్కగా చెప్తున్నారండి. చెప్పినట్టు మేము మండపం అంతా రెడీ చేసుకున్నాం. కొబ్బరి బొండంతో సహా అన్నీ సగం పైగా వాళ్ళే ఇచ్చారండి. మనం ఏంటంటే వాళ్ళు ఇస్తారు, కాకపోతే కొన్ని మనం పట్టుకెళ్తే మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి, మనం వ్రతం చేయించుకుంటున్నట్టు. ఇంకా మొత్తంగా చెప్పాలంటే మీకు ఏమి పట్టుకెళ్ళకపోయినా కొబ్బరికాయ అరటిపళ్ళు పట్టుకెళ్తే చాలండి, మిగతావన్నీ వాళ్ళే ఇస్తారు. ఇంకా నేను మా స్వామి ఇటు శాంతి వాళ్ళ ఆయన పిల్లలు ఇంకా అందరం కలిసి చక్కగా వ్రతానికైతే అన్నీ రెడీ చేసుకున్నామండి. ఇంకా గురువుగారు అయితే దీపాలు వెలిగించమన్నారండి. ఇంకా దీపాలు కూడా వెలిగించాము. ఇంకా ఆచమనం కూడా చేసారండి. ఆచమనం చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారు. చలి అయితే మటుకు చాలా ఎక్కువ ఉందండి. ఇంకా అంత మార్నింగే కదా. ఇంకా మొత్తం అన్నీ కూడా పసుపు వినాయకుడిని అవన్నీ చేసి మొత్తం అన్నీ మండపం అంతా రెడీ చేశాక పూజ అంతా స్టార్ట్ అయ్యాక అసలైంది కథ అండి. అసలు కథ అయితే మటుకు ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా అయితే ఆలకించామండి. కథ అయితే చాలా బాగా చెప్పారండి. వాళ్ళిద్దరు అనుకుని ఆ ప్రసాదం పెట్టుకుంటున్నారు. ఇప్పుడు కూడా ప్రసాదం పుచ్చుకుందో అది 14 పోయిన తర్వాత ఆమె గర్భవతి 9 మాసాలు అయిన తర్వాత ఒక శుభ్ర ఆడపిల్ల పుట్టింది ఆ సావుకారు భార్యకి. ఆ ఆడపిల్ల లాగుతుంటే అమాసులతో పాత్రతో చంద్రుడు రోజుకి అలా కాంతిస్తాడో పొరనాటికి అలాగే ఆ పిల్ల కూడా అలా కాంతితో వస్తుంది. ఆ పిల్లకి 11 రోజులు రాగానే బారసాలు చేసి కళావతి అనే పేరు కూడా పిల్లకి పెట్టారు. అప్పుడు భార్య భర్తతో అన్నారు, ఏమండి మనం అర్థం చేస్తామంటే పిల్ల పుట్టింది, సావుకారు కదా, లాభ నష్టాలు కష్టపడి సావుకారాలు ఎలాగే పిల్లకి పెళ్లి చేయాలి. ఆ పెళ్లి కాలం అయితే నీ వంక వాళ్ళు వస్తారు, నా వంక వాళ్ళు వస్తారు, డబ్బులు సావుకారు ఆలోచించి అర్థం చేయడం మానేశాడు కదా. ఆ పిల్లకి 8 సంవత్సరాలు వివాహాలు బ్రాహ్మణుడు పిలిపించి కాంచీరం పంపించి ఒక వయస్సు కుర్రవాడిని బ్రాహ్మణుడు కాంచీరం వెళ్ళి ఒక వయస్సు కుర్రవాడిని చూసి ఆ పిల్లకి 8 సంవత్సరాల వివాహం కూడా జరిపించారు. ఆ పెళ్లి సమయంలో ఈ వ్రతం వాళ్ళు మరిచిపోయి అల్లుడవైనా నీవే, కొడుకువైనా నీవే, వృద్ధాప్యం వస్తున్నది, నీకు రాజ్యం పరిచయం చేస్తే అల్లుడమాసావుకారు ఓడగండా డబ్బు నగలు వేసుకుని కిందగా రాజుగారి పట్టణం వ్యాపారానికి బయలుదేరిన కల్లా భగవంతుడు కోపం వచ్చింది. దేవుడా పిల్ల పుడితే వ్రతం చేస్తున్నాడు, వివాహం చేస్తున్నాడు, 2 మాటలు ఆడి చెప్పాడు కాబట్టి దారుణమైనది. మంచిగా ఇస్తాం, ప్రసాదం ఇస్తాం. ఆ పిల్ల అక్కడే కూర్చుంది. వ్రతం అంతా పూర్తిగా అయిపోయింది. చాలా సాయంకాలం రుద్రాయి కదా అమ్మా మాటలు భయం కలిసి ఆ షావుకారుల పిల్లని ఆ బ్రాహ్మణులను చూస్తారు. ఎందుకంటే తెల్లవారుగానే తల్లిని వెతుక్కుంటూ పిల్లని వెతుకుంటూ వచ్చారు. చెట్టు కింద కలుస్తున్నారు. కలిసిన తర్వాత ఆ తల్లి ఈ కూతురు దాహానికి వెళ్ళారు. అక్కడ స్వామివారి ద్వారా వ్రతం అవుతుంది. సాయంకాలం అయిపోయింది. ఆ రాత్రి అక్కడ కలిసి ఇదిగో ప్రసాదం తల్లి చేతికి ఇచ్చింది. అప్పుడు తల్లి ఒళ్ళు చల్లు అన్నారమ్మా, ఈ ప్రసాదంలో ఉత్తమ మనసి సత్యనారాయణమూర్తి అబద్ధంగా అనాదర్శగా నా వల్ల కానీ, నా భర్త వల్ల కానీ, నా అల్లుడి వల్ల కానీ, నా కూతురు వల్ల కానీ ఎవరన్నా క్షమించి తండ్రి వాళ్ళు రాగానే తప్పుడు చేస్తానసి ఆయన మనస్సు అనుకుంది. అనుకోగానే భగవంతుడి జాలి కలిగింది. రాజుగారి కల్లో రాజా నా మాయ వల్ల ఎంతమాత్రం దండలు కాదయ్యా, నా పూజ మరిచిపోవడం వల్ల వాళ్ళకి నెక్కెట్టుస్తున్నాయి. డబ్బు తీసుకొచ్చారో అంతని పంపించు, లేదా కోట పేట ధ్వంసం చేస్తున్న రాజుగారి కల్లా కూడా చెప్పారు. ఆ రాజుగారు ఆయన చంద్రమాన వేసి తెల్లవారు జాములకు భగవంతుడి సభ ఏర్పాటు చేయించి ఆ సభలోకి ఈ అల్లుడమామ
స్వామివారి పూజ రేపు చేసుకుంటా అనేసి వాళ్ళంతా అయితే డబ్బు తీసుకొచ్చారు. అంతకన్నా గట్టి కూడా పంపించారు. ఈ 4వ అధ్యాయం ప్రారంభ అంటే 4వ కథ. ఆ లిడమాషావకారుల వాడంగా డబ్బు ఆ నగరం వేసుకుని బయలుదేరి వ్యాపారం లేకుండా ఉన్నమాలు ఖైదులో ఉన్నాం డబ్బు తెలిసి సంతోషంగా భగవంతుడికి అనుమానం కలిగింది. వీళ్ళు సంతోషంగా నవ్వులాగా పోతున్నారు. నేను జ్ఞాపకం బహిరాకాశం వేసి సాగుకారులు మీ వరలా డబ్బు ఉంటుంది, మీకు రాజు విద్యున్నారే, నాకు 10 రూపాయలు ఇస్తారా? సచిన సంచేతం సాధులా ఉన్నాడు. సాధు మా వాడు ఏమి లేవయ్యా అడ్డాకులు తోలపాకులు అడమాంశావకారు ఆయన కోపం వచ్చి వాళ్ళని చెప్పించేసి అడమాంశావకారు వాళ్ళని చూస్తారు. ఈ డబ్బు లేవు, ఈ నగలు లేవు, వాళ్ళపాకులు తొమలపాకులు అల్లెడు పట్టుకుని మామ ఎందుకు ఇస్తాడు ఇందాక సాధురాశంలో వచ్చాడే అతనే సాక్షాత్ భగవంతుడు. అల్లెడు మామసాగర చెట్లు కొట్టి ప్రదక్షిణ చేసి అతని కాళ్ళ మీద పడి సత్యనారాయణమూర్తి అబద్ధాంతవ అనాదరక్షక నదులని మూఢులని అప్రాజ్యులని తప్పకుండా ప్రవర్తన చేస్తామని అతని కాళ్ళ మీద పడారు. అప్పుడు అల్లెడు మామసాగర వాడడానికి వచ్చారు. ఆ వాడలో ఎప్పుడు భగవంతుగా మాయ పడితే కళాశలు చూపించారా ముందుగా మా ఇంటికి వెళ్ళి నేను క్షేమంగా లాభంగా వస్తున్నాను చెప్పండి అన్నారు. ఇద్దరు వెళ్ళారమ్మా ఈ భర్త నెలడు తల్లి కూతురు కలిసి స్వామివారిగా వ్రతం చేసుకుంటున్నారు. తల్లి వ్రతం పూర్తిగా అయిపోయిందమ్మ నువ్వు కూడా వ్రతం పూర్తి చేసుకుంటామని ఆ పిల్లలు వేసిన పిల్ల కూడా ఇప్పుడు ప్రసాదం పుచ్చుకుందారుకుందో ఈ తండ్రి తల్లి భర్త జ్ఞాపకం వచ్చారు. ఇదేవిధంగా ఆమెగా ప్రసాదం పుచ్చుకుని భగవంతుడు కోపం ఇంత కష్టపడి నా వ్రతం చేసి ప్రసాదం తీసుకోకుండా వెళ్ళిపోతా అనేసి ఆ పిల్లతాలు భర్త అలాగా వాడతో సముద్రంలో మునిగిపోతున్నట్టు ఒక భ్రాంతి కలిగించాడు ఆమె కళ్ళకు. నా భర్తగా పాము కూడా తీసుకొచ్చి నేను సముద్రంలో దూకుతానని ఆ పిల్ల సముద్రంలో దూకుతుంది. అప్పుడు మీద ఆక్రమించారు. ఈ పిల్ల ఈ ప్రసాదం తీసుకోకుండా వచ్చేయడం వల్ల ఆమె గల కనబడుతుండగా పిల్లిండిపోయి అక్కడికి ప్రసాద్ అక్కడికి తండ్రి భక్తులు భాగలే వస్తున్నాయి. సామంతుని కొట్టుకుని బంధువులతోటి స్నేహితులతోటి నృత్యగీత వాయిద్యాలు కూడా స్వామివారిగా వ్రతం చేసుకుని ఉన్నంతకాలము స్థైర్యములో పొంది అంతన భగవంతుడు చెందారు. ఇది 5వ అధ్యాయ ప్రారంభ అంటే 5వ కథ. ఇలా ఉండగా తుంగధ్వజుడనే రాజు అతనికి 100 మంది కుమారులు ఏంటంటే చాలా సరదా. రోజు వేటాడుతూ ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటే అడిగే ప్రసాదం రాజుగారు ఇచ్చారు. గొల్లపొర్ర వాళ్ళు ఏం గెలుకొండలో చేశారో దేనిలో చేశారో రాజులేం కదా ఈ ప్రసాదం పుచ్చుకుంటామో రాజుగారు ప్రసాదం పుచ్చుకుంటుండగా వ్రతం వచ్చేస్తున్నారు. ఆ భగవంతుడు ద్వారా మాయవన 2 దోతలు వచ్చేవో రాజా నీ రాజ్యం పోయింది, నీ కోటాపేట ధ్వంసం అయిపోయింది, నీ కుమారులు చనిపోయారని చెప్పారు. మహాప్రభు ప్రసాదం నిలపడానికి వచ్చాం. మళ్ళీ వాళ్ళందరూ కుటుంబాన్ని పిలిపించి ప్రసాదం పండించి యథావిధిగా వ్రతం చేసుకుని మళ్ళీ వాళ్ళ చేతే ఆ రాజుగారు ఆ ప్రసాదం పుచ్చుకున్నారు. 2 కళాసులు వచ్చేవో రాజా నీ రాజ్యం బాగా ఉంది, నీ కుమారులు బ్రతికే ఉన్నారు, మా ప్రసాదం హత్తుంటే వ్రతం చేస్తే ఇంకెంత హత్యనసి అతని ప్రతి ఆకాశకి ప్రతి పుణ్యానికి అతనికి ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఇది రాత్రి పరోక్షం లేకుండా స్వామివారితో వ్రతం చేసుకుని ఉన్నంతకాలము ఐశ్వర్యములో పొంది అంతన భగవంతుడు సాధించారు. దేవకండ 5వ అధ్యాయం వేసేయండి. 5వ అధ్యాయ సమాప్త. గోవిందా గోవింద. 5 కొబ్బరికాయలు పట్టుకు పట్టండి. ఇంకా మీ అందరూ కూడా పంతులు గారు చెప్పే కథ అంతా కూడా ఆలకించారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కథ అంతా కంప్లీట్ అయ్యాక మనకి కొబ్బరికాయలన్నీ అయితే కొట్టిమన్నారండి. ఇంకా మా స్వామి మా మరిది కూడా కొబ్బరికాయలు కొట్టడానికి అయితే వెళ్ళారు. నేను శాంతి అయితే మండపం దగ్గర కూర్చున్నామండి. ఇదిగోండి మా మండపం. ఇంకా అంతా అయ్యాక పంతులు గారు అయితే ఒకటి చెప్పారండి. పంతులు గారు అయితే మటుకు మనం వ్రతం అయ్యాక ఇంకా అక్కడ హారతి ఇవ్వగానే మనం వెంటనే ఆ ప్రసాదాన్ని మనం ముందు నోట్లో పెట్టుకోవాలి. మనం కానీ తినకుండా రథం దగ్గర నుంచి కదలకూడదని చెప్పారండి. ఇంకా గురువుగారు అయితే మటుకు మాకు ప్రసాదం చేతిలో పెట్టి మేము తిన్నంత వరకు కూడా ఒప్పుకోలేదండి. అసలు పిల్లలకి అందరికీ కూడా రథం అయితే ప్రసాదం అయితే మటుకు చక్కగా మాకు పెట్టారండి. మేము అందరం లెగిచి చక్కగా ప్రసాదం అంతా కూడా కంప్లీట్గా తిన్నాము. తినేసి అప్పుడు బయటికి రావాలి అని చెప్పి గురువుగారు అయితే చెప్పారండి. ఇంకా అది మటుకు కథలోనే ఉంటుంది కదండి మనకు రథం మహత్యం. ఇంకా శాంతి వాళ్ళు తాంబూలం అయితే ఇచ్చి కాళ్ళకైతే నమస్కారం చేశారండి. మేము ఇచ్చినప్పుడైతే ఇంకా వీడియో అయితే తీయలేకపోయాము. వాళ్ళు మేము కూడా పంతులు గారికి దక్షిణం అయితే 150 రూపాయలు దక్షిణం అయితే ఇవ్వాలండి. మనం అక్కడ 50 రూపాయలు మండపమే పెట్టాలి. మొత్తం మనకు అలా ఒక 600తో అయితే మటుకు కంప్లీట్గా రథం అయితే కంప్లీట్ అయిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.